నీలో గొప్ప టాలెంట్ లేదని లోకం పక్కన పెట్టేసిద్ది. నువ్వు ఉపయోగం లేవని పక్కన పెట్టేసిద్ది. ఆ నిరుపయోగమైనటువంటి వాడిని ఉపయోగకరంగా ఎన్నుకునేవాడే దేవుడు. అతడిని కోరుకుంటే కోరుకుంటే లక్షల మంది ప్రజలకి అతడిని రాజుగా దేవుడు పట్టాభిషేకం చేశాడట. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజంగా పనికొస్తానా, నన్ను ఎవరు కోరుకుంటారు, నన్ను ఎవరు ఇష్టపడతారు, నేనంటే మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, చివరికి అసలు నానేటువంటి వారికి కూడా ఇష్టం, ఊరికే నటిస్తున్నారంతే అనిపించింది కొన్నిసార్లు. దేవుడు రియల్గా ఇష్టపడుతున్నాడు నిన్ను. మనం ఇప్పుడు ఆరాధిస్తున్న ప్రేమ కలిగిన దేవుడు ఒక ప్రయోజకుడిని చేయటంలో ఆయనకి మించిన దేవుడు మరి ఇంకొకరు నాకు కనిపించలా. నువ్వు వెతుక్కో కావాలంటే.